హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. నేను ప్రణయ్. రైట్, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మనందరికీ తెలుసు. అహ్మదాబాద్లో నిన్న జరిగినటువంటి గుజరాత్లో జరిగిన ఘోర ప్రమాదం. దాదాపు కొన్ని వందల మంది మృతి చెందిన ఘటన. దాదాపు 268 మంది మృతి చెందారు. సో ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అందులో భారతీయులు దాదాపుగా కూడా 165 మంది భారతీయులు ఉంటే, బ్రిటిష్కి సంబంధించిన వాళ్ళు దాదాపు 63 మంది ఉన్నారు. అండ్ దాంతోపాటుగా ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇంకొందరు ఉన్నారు. దాంతోపాటుగా మెడికో కాలేజ్కి సంబంధించి బీజేఎం మెడికల్ కాలేజ్ పైన పడడంతో అక్కడ దాదాపుగా కూడా 20 మంది విద్యార్థులు అక్కడ కూడా మృతి చెందిన ఘటన. చాలా బాధాకరమైన విషయం. సో కంప్లీట్గా కూడా ప్రపంచం అంతా కూడా ఈరోజు ఈ ఇన్సిడెంట్ పైన మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. నిజంగా అసలు దేనివల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది? ఫ్లైట్ ఉన్నట్టుండగా కేవలం దాదాపు ఒక 50 నుంచి 60 సెకండ్ల లోపే టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ ఎట్లా ల్యాండింగ్కి పోయింది? అసలు ఎందుకు కుప్పకూలిపోయింది? అంత పెద్ద బీభత్సం జరగడానికి కారణాలు ఏంటి? దీనికి సంబంధించిన నిపుణులు కంప్లీట్గా కూడా ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్కి సంబంధించి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అనేక సంవత్సరాలు దీనిపైన సుదీర్ఘంగా కూడా వీటికి సంబంధించినటువంటి ఈ ఎయిర్కి సంబంధించినటువంటి ఫ్లైట్లు టేక్ఆఫ్ కానివ్వండి, ల్యాండింగ్ కానివ్వండి, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనతో అందించేందుకు మనోజ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఈ ఫ్లైట్కి సంబంధించిన మిస్టేక్ ఎక్కడ జరిగింది, వీటన్నిటికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. సార్, ముందుగా అసలు కంప్లీట్గా కూడా ఫ్లైట్ టేక్ఆఫ్ కానివ్వండి, ల్యాండింగ్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకుంటే ప్రతిదీ కూడా వీళ్ళు ఒక చార్ట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ముందుగా నేను ఒక విషయం ఏంటంటే, ఇంతమంది చనిపోవడం అన్నది ఇది ఏవియేషన్ వరల్డ్ అనే అంటే ఏవియేషన్ సంబంధించి ఇది పెద్ద డిజాస్టర్. మన ఇండియాలో జరుగుడు ఎంతో బాధాకరం. ఇలాంటి దాన్ని ఈ న్యూస్ని మనం చెప్తున్నందుకు ఎంతో బాధతో చెప్తున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మా కేఎంఆర్ న్యూస్లైనా ఈ అన్నిట్లలో ఇదొక కొత్తది. ఎందుకంటే 15 సంవత్సరాల క్రితం నేను దీంట్లో వర్క్ చేయడం జరిగింది. నా వర్క్ ప్రొఫైల్ ఏంటంటే సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. థాలస్ గ్రూప్ అనే కంపెనీకి పనిచేసినాం. ఆ థాలస్ గ్రూప్ ఏం చేస్తుందంటే, ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఏటీఎం అంటారండి, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ యూజ్ చేసే సాఫ్ట్వేర్. అదే కూడా కాక్పిట్లో పైలట్ యూజ్ చేసే సాఫ్ట్వేర్ కూడా ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు. ఆ సాఫ్ట్వేర్ తయారు చేయడంలో, దాన్ని యూజ్ చేయడంలో, దాన్ని టెస్ట్ చేయడంలో, దాన్ని మళ్ళీ ఫ్లైట్లో ఇన్స్టాల్ చేయడంలో, అది మళ్ళీ అదే కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్లలో కూడా ఇన్స్టాల్ చేయడంలో మా పాత్ర ఉండేది. దానివల్ల ఏంటంటే దాని మీద కొంచెం అవగాహన ఉంది. ఈ ఇప్పుడు చాలామంది టీవీలలో మాట్లాడుతున్నారు, వారి గురించి చూస్తున్నాం కానీ అసలు దాని మీద నాకు కూడా కొంత అవగాహన ఉంది. దాని మీద వర్క్ చేసిన అనుభవం ఉంది కాబట్టి అసలు ఎట్లా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి. దాంట్లో మీరు ప్రశ్నించే ముందు ఏంటంటే, థాలస్ అన్నది ఫార్చ్యూన్ 500 లిస్టెడ్ కంపెనీ. ఇది ఏవియేషన్, ఏరోస్పేస్ ఈ డొమైన్స్లలో వర్క్ చేసే కంపెనీ. ఫార్చ్యూన్ 500 లిస్టెడ్ అంటే టాప్ మోస్ట్ కంపెనీ. ఇలా సెక్యూరిటీ సిస్టమ్స్ మీద వర్క్ చేస్తుంది. ఇవి మామూలు చిన్న కంపెనీస్ అంటే మన ఇండియన్ కంపెనీస్ ఇలాంటి డీల్ చేయవన్నట్టు ఏరోస్పేస్కు, ఏవియేషన్కి సంబంధించి. దీస్ ఆర్ కాల్డ్ ద మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్. దీని మీద పనిచేసుడు అన్నది ఒక గర్వకారణంగానే ఫీల్ అవుతారు ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా. ఇదేంటంటే దీంట్లో 99.99% అక్యురసీ ఉండాలి. ఏమాత్రం చిన్న ఇది జరిగినా, అంటే చిన్న పొరపాటు జరిగినా, చిన్న ఎర్రర్ జరిగినా, చిన్న మిస్టేక్ అంటే ఎర్రర్స్ అంటారు, అట్లాంటిది ఏది చిన్న జరిగినా కూడా ఇవాళ ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణం అవుతుంది. కాబట్టి దీన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా, అసలు ఫెయిల్ అయ్యే ఆస్కారం లేకుండా దీన్ని డిజైన్ చేస్తారు సాఫ్ట్వేర్ అయినా దేన్నైనా. అయినప్పటికీ కూడా ఈరోజు ఇలా అంటే పరిణామాలు మనం ఎదుర్కొంటున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. గతంలో జరిగినాయి కొన్ని, కానీ కంపారిటివ్లీ రోడ్ యాక్సిడెంట్స్ తోటి పోల్చేదంటే ఫ్లైట్ ఈజ్ బెటర్. ఇక ఫ్లైట్ సేఫ్టీ అంటారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బి ప్లాన్ ఉంటుంది, పగడ్బందీగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా అప్పుడప్పుడు ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. సార్, ముందుగా మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, ముందుగా అసలు ఏటీఎం అంటే ఏంటి? అసలు ఏటీఎం అనేటువంటి పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం మనం. ఏటీఎం అన్నది ఏంటంటే ఇట్లా ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంటారండి. ఏటీఎం అంటేనేమో ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంటారు. ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనం అనుకోవచ్చు, చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఫ్లైట్స్ పైకి ఎగిరిన తర్వాత, చిన్నగా ఉన్నప్పుడు చిన్న పిల్లలకైనా ఎవరికైనా డౌట్స్ ఉంటుంది. ఫ్లైట్ పైకి ఎగిరిన తర్వాత అది ఎట్లా అంటే, మనం ఇట్లా బండి మీద మనం చూస్తూ నడుపుతూ ఇట్లా ఎవరైనా వస్తే కట్టు కొట్టుకుంటూ ఇటు పోకుంటూ లెఫ్ట్ రైట్ పోయినట్టు అట్లా ఉండదండి. దానికి
ఫ్లైట్ ఎట్లా వెళ్ళాలి ఏంది అన్నది లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ప్రకారం ఆ ఫ్లైట్ ఎక్కడ ఎగరాలి ఏంది అన్నది కింద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ దగ్గర నుంచి వాళ్ళు మానిటర్లో అబ్జర్వ్ చేస్తుంటారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి ల్యాండింగ్ అయ్యేదాకా వాళ్ళు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంటారు. కంప్లీట్ డైరెక్షన్స్ అది త్రూ అవుట్ కంప్లీట్ సాఫ్ట్వేర్ మీదనే నడుస్తుందండి. మనం ఎదురుగా చూసి పైలట్ కింది కనుడో పై కనుడో ఉండదు. అక్కడ ప్రతి ఒక్కటి ముందు ఏదైనా ఉన్నా కూడా, ముందు ఒక ఫ్లైట్ వస్తుంది, ఇదే లేవ్ లెంత్ లో ఫ్లైట్ వస్తున్నది అనుకో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏం చెప్తాడంటే ఈ ఫ్లైట్ కి ఇక్కడ ఫ్లైట్ వస్తుంది, నువ్వు కొంచెం పైకి పో అని చెప్తాడు. అంటే వీళ్ళు ఈ లాటిట్యూడ్ ఉండండి అంటే ఇది ఇట్లా పోతుంది, ఇది ఇట్లా పోతుంది, అంటే ఇక్కడ ఎయిర్ క్రాష్ కాకుండా ఉంటుంది. ప్లస్ ఈ ఫ్లైట్ లో కూడా సిగ్నలింగ్ సిస్టమ్ ఏంటంటే రాడార్స్ ద్వారా ఇక్కడ ఫ్లైట్ వస్తుంది అనే సంగతి ఇక్కడ ఫ్లైట్ కి తెలిసిపోతుంది, ముందే తెలుస్తుంది. సో ఇట్లా వీళ్ళు చేంజెస్ అయితే ఉంటారు అన్నట్టు. ముందు ఫ్లైట్ ఏ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లో వస్తుందో మనం ఎక్కడ చేంజెస్ కావాలన్నది ఇవన్నీ తెలుసుకోవచ్చు. సో బేసిక్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఏసీటీ అంటే ఏంటి, అసలు ఏసీటీ అనేటువంటి పదాన్ని కూడా మనం వింటా ఉన్నాం. సో ఏసీటీతో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఏంటి ఫ్లైట్ కు? ఇది ఇప్పుడే చెప్పినాం కదా, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఏటీసీ వాళ్ళు యూజ్ చేస్తారు. అంటే ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని చూస్తారు. మనం ఎక్కడైనా చూడొచ్చు, కంట్రోల్ టవర్స్ అంటారు, ఏటీసీ టవర్స్ అంటారు. ఎయిర్పోర్ట్లలో టవర్స్ లో నుంచి వాళ్ళు కూర్చొని ఒక అన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్స్ లో ఈ ఫ్లైట్ ఎట్లా ఫ్లైట్ కి అన్ని గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఫ్లైట్ కి ఎక్కడ ఇప్పుడు ల్యాండింగ్ కావాలంటే కింద రన్వే ఖాళీగా ఉందా లేదా, లేకుంటే పైన తిరుక్కుంటూ ఉంటాయి. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కదా, పైన ఫ్లైట్ తిరుగుతూ ఉంటుంది, అంటే కింద క్లియరెన్స్ రాలేదన్నట్టు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ క్లియరెన్స్ సిగ్నల్ ఇస్తేనే అది అక్కడికి వస్తుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చెప్తేనే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. రన్వే మీదకి వెళ్ళాలన్నా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చెప్పాలి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ టోటల్ గా దీన్ని కంట్రోల్ చేస్తాడు. సో బేసిక్ ఏంటంటే ఫ్లైట్స్ లో ఈ పైలట్స్ సమ్ టైమ్స్ ఏదైనా అర్జెన్సీ ఉంటే మేడే అంటూ కూడా వాడుతూ ఉంటారు. సో నిన్న ఈ ఇన్సిడెంట్ లో కూడా కొందరు వాడారు, బట్ వాడలేదు అని చెప్పేసి ఒక క్లారిటీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అసలు మేడే అంటే ఏంటి? ఆ మేడే అనేటువంటి పదాన్ని పైలట్ ఎందుకు ఇన్స్ట్రక్షన్ గా వాడతారు? మేడే అన్నది ఒక ఇన్స్ట్రక్షన్, అది పైలట్ వచ్చేసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి ఇస్తాడు అన్నట్టు. అంటే ఇక మేజర్ డిజాస్టర్ కాబోతుంది అంటే అట్లాంటప్పుడు మనం మేడే అన్న దాన్ని ఉపయోగిస్తాం. మేడే అన్నదంటే దట్ ఈస్ దెర్ విల్ బి ఎ సీరియస్ ఇంజురీ ప్లస్ డ్యామేజ్ ఉన్నట్టే. ఇక అయిపోయింది, కొలాప్స్ అయిపోయిన టైంలో మేడే అనే కమాండ్ యూజ్ చేస్తారు. ఇక వాళ్ళు చేతులు ఎత్తేసినట్టే, పైలట్స్ చేతులు ఎత్తేసిన పరిస్థితిలో మేడే అన్న కమాండ్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి పంపించేస్తారు. ఇలాంటి టైంలో ఏంటంటే ప్రాణ నష్టం కూడా ఉంటుంది, మొత్తం ఇంజన్స్ ఫెయిల్ అయినాయి, ప్రాణ నష్టం కూడా ఉంటుంది అనే టైంలో మన మేడే అనే కమాండ్ చూస్తాయి. ఇలాంటి కమాండ్ చాలా ఉంటాయి. ప్యాన్ అంటారు. ప్యాన్ అనే కమాండ్ అన్నది ఇంకోటి యూజ్ చేస్తారు. ఇది కూడా ఎమర్జెన్సీ కమాండ్స్. ఆ ఎమర్జెన్సీ కమాండ్స్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ప్యాసింజర్స్కి ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చిందో, లేకుంటే పైలట్కి ఏమైనా హార్ట్ స్ట్రోక్ వచ్చినా, లేకుంటే మెడికల్ ఎమర్జెన్సీస్ ఏమైనా ఉన్నా, ఇంకా ఏదైనా ఒక ఇంజన్ ఏదన్నా ఇట్లాంటి ఎమర్జెన్సీ ఉంది కానీ దెర్ ఇస్ నో డేంజర్, అంటే ఫ్లైట్కు ఏమి డిస్టర్బెన్స్ లేదు, అంటే ఫ్లైట్ క్రాష్ అవ్వడు కానీ ఇట్లాంటివి ఏం లేనప్పుడు ప్యాన్ అనే కమాండ్ యూజ్ చేస్తారు. మేడే అనే కమాండ్ అయితే ఇక కంప్లీట్ గా ఫ్లైట్ కూలిపోబోతుంది అనేది వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చినట్టే. ఓకే. సో ఇప్పుడు బేసిక్ గా మనం ఈ ఫ్లైట్ కి సంబంధించి నిన్న జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి విజువల్ లో ఒకసారి మనం చూస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే మనకు ఇచ్చినటువంటి సమయంలో టేక్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ టేక్ ఆఫ్ అయినటువంటి విత్ ఇన్ మనం ఈ కొద్ది క్షణాల్లో కేవలం 30 to 40, 50 సెకండ్స్ లోనే ఫ్లైట్ ఇక్కడ టేక్ ఆఫ్ అవుతుంది. ఆ టేక్ ఆఫ్ అయినటువంటి 30 to 40 సెకండ్స్ లోనే అక్కడికి వెళ్ళి బ్లాస్ట్ అయిన సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. అరౌండ్ మనకు 600 feet నుంచి 800 feet, అంటే దాదాపుగా కూడా 825 అడుగుల ఎత్తుకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఫ్లయింగ్ కాలేక కిందికి డౌన్ అయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దీంట్లో మేజర్ థింగ్ ఏంటంటే అసలు ఆ ఫ్లయింగ్ కాకపోవడానికి వచ్చినటువంటి సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా? ఇందులో ఉన్నటువంటి ఏంటి అసలు ప్రాబ్లం జరిగింది ఏంటి? దీంట్లో చాలా లోపాలు ఉంటాయండి. ఫ్లైట్ ఇలాంటి సిచ్యువేషన్ లో అంటే టేక్ ఆఫ్ అయినప్పుడు ఇమీడియట్లీ ద రీజన్ బిహైండ్ దిస్ ఏంటంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటేమో ఇంజన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్, ఏదైనా పక్షులు అడ్డొచ్చి ఇంజన్ లో పక్షులు వచ్చి ఇంజన్ ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది ఇంకోటి వెదర్ ఒకటి ఉంటదండి, వెదర్ ది కూడా ఛాన్సెస్ ఉంటాయి. వెదర్ బట్టి కూడా ప్రాబ్లం వస్తుందని. ఫోర్త్ పాయింట్ వచ్చేసి
ఇంకా మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ వాళ్ళు ఏమైనా చూసుకోకుండా వాళ్ళు ఇగ్నోరెన్సీగా చేయలేదు అనుకోండి, అక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది. ఇంకా అట్లనే కాకుండా అంటే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ వాళ్ళు కరెక్ట్ చెక్ చేయలేదు అంటే అక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది. ఇంకా ఇట్లాంటివి ఏంటంటే మనం ఏంటంటే ఒక లిస్ట్ ఆఫ్ ఉంటాయండి, ఒక లిస్ట్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఇప్పుడు చాలా మంది అంటారు ఏంటంటే ఇది టెర్రరిస్ట్ అటాకే కావచ్చు, టెర్రరిస్ట్ అంటే టెర్రరిస్ట్ అటాక్ అంటే అక్కడ మనకు అవుపడుతుంది క్లియర్గా, విజువల్స్ అవుపడతాయి. ఆ విజువల్స్ మనం చాలాసార్లు చూసిన విజువల్స్ని ఇదే వీడియోని చాలాసార్లు ప్లే చేసుకొని వచ్చినాము. దీనికి ఒక అనాలిసిస్ వచ్చింది. కానీ ఆ టెర్రరిస్ట్ అటాక్స్ లేకుంటే డ్రోన్స్ వచ్చి తగుళ్ళు లేకుంటే ఇంకేమైనా అయినా కూడా అలాంటి కారణాలు కూడా ఉంటుంటాయి. ప్లస్ ఇంకోటి మేజర్ కారణం ఏంటంటే ఇక్కడ కొందరు మనం చూడొచ్చు మనం చూడొచ్చు అండి, ఒక్క నిమిషం. ఈ ఫ్లైట్ వేరే, ఇది వచ్చింది వేరే ఉంది, అది అయింది వేరే ఉంది. వీళ్ళు ఏఐని వాడారు ఇందులో. మనం చూస్తే జస్ట్ ఆఫ్ ఈ ఫీట్స్ మనం చూస్తే 625 feet హైట్ కి వెళ్ళింది. అండ్ దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కమాండింగ్ మేడే అనేటువంటి కమాండింగ్ ఇస్తున్నారు అని చెప్పేసి తీసుకొచ్చారు. దాంట్లో మీరు అన్నారు ఇంజిన్ ఫెయిల్ అవడం వల్ల ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. బట్ ఫ్లైట్స్ లలో 2 ఇంజిన్స్ యూజ్ చేస్తారు అని చెప్పారు. ఎట్ ఏ టైం 2 ఇంజిన్స్ పాడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. 2 ఇంజిన్స్ పాడే అవకాశాలు ఎక్కువ శాతం ఉండవు. ఒక ఇంజిన్ ఫెయిల్యూర్ అయితే, ఏదైనా కారణాల వల్ల ఫెయిల్యూర్ అయితే నెక్స్ట్ ఇంజిన్ అన్నది పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంజిన్ అంటే 1/billion times, అంటే 1/billion time. ఇది బోయింగ్ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఇది అంత సామాన్యంగా పాడు కావు. 1/billion అనే రేషియో ప్రకారం పాడైతాయి అన్నట్టు. అది ఛాన్సెస్ ఉండవు. కానీ ఇలాంటి ఛాన్సెస్ ఎప్పుడైతే అంటే ఇలాంటివి కూడా మేబీ హ్యాపెన్స్. ఈ 2 ఇంజిన్స్ ఎప్పుడు ఫెయిల్ అవుతాయి అంటే ఆ 2 ఇంజిన్ కి సప్లై చేసే డీజిల్ అంటే ఫ్యూయల్, ఈ ఫ్యూయల్ ఏదైతే ఉందో అక్కడనే ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, మనం ఇంజన్ బాగానే ఉంటాయి, ఆ ఇంజన్ కి పోయే ఫ్యూయల్ అనేది ఉంటుంది చూసిందా, ఆ ఫ్యూయల్ గల్లా తేడా వచ్చింది అనుకోండి 2 ఇంజన్స్ కూడా ఫెయిల్ అవుతాయి కదా. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఆ ఫ్యూయల్ ఏమైనా కల్తీ ఏదైనా జరిగి ఉండొచ్చా, లేకుంటే మనం చూస్తుంటాం మన లోకల్లో కార్లలో అప్పుడప్పుడు ఏంటంటే పెట్రోల్ కొట్టబోయి డీజిల్ కొడతాడు, అదొక ప్రాబ్లం అవుతుంది. అప్పుడప్పుడు వర్షాలు పడ్డప్పుడు నీళ్లు పోతాయి, అదొక ప్రాబ్లం అవుతుంది. బండి కొంచెం సేపు ముందుకు పోయిన తర్వాత స్టక్ అప్ అయిపోతుంది, రోడ్డు మీదనే ఆగిపోతుంది. ఇలానే ఫ్లైట్ లో కూడా అది ఒక ఛాన్సెస్ కావచ్చు. మనకు ఉదయం నుంచి కూడా అంతా మనం చూస్తా ఉన్నాం. మేజర్గా ఒక పాయింట్ ఏంటంటే బ్లాక్ బాక్స్ అనేటువంటి టాపిక్ మనకు ఉదయం నుంచి కనబడతాం. అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? బ్లాక్ బాక్స్ అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది బ్లాక్ బాక్స్ అండి. ఫ్లైట్ రికార్డర్, ఇది ఫ్లైట్ రికార్డర్. ఈ ఫ్లైట్ రికార్డర్ అన్నది బ్లాక్ కలర్ లో, మీరు ఆరెంజ్ కలర్ లో ఉన్నది. బ్లాక్ బాక్స్ అని దానికి ఎందుకు పేరు వచ్చిందంటే ఇంతకుముందు పాతగా డివైజెస్ అట్లా ఉండేది. ఇప్పుడు డివైజెస్ అన్ని ఈ కలర్లు ఎందుకు ఉంటాయంటే అది ఎక్కడైనా పడిపోయినా కూడా దాన్ని ఈజీగా ఐడెంటిఫై కావడానికి కోసం దానికి ఆరెంజ్ కలర్ లో ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి కోసం ఈ కలర్ లో ఉంటుంది. ఇది ఫ్లైట్ రికార్డర్. ఇది ఫ్లైట్ లో 2 types ఆఫ్, ఎప్పుడన్నా ఏరోప్లేన్ క్రాష్ అయినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అసలు ఫ్లైట్ క్రాష్ అయింది, ఎక్కడో క్రాష్ అయింది. క్రాష్ అయినప్పుడు అది ఎట్లా క్రాష్ అయింది, ఎందుకు క్రాష్ అయింది, ఇప్పుడు చూసింది కదా, ఇప్పుడు ఫ్లైట్ క్రాష్ అయింది, అది ఎట్లా క్రాష్ అయింది అన్నది మనకు తెలియదు. సో ఈ ఫ్లైట్ రికార్డర్, దీంట్లో బ్లాక్ బాక్స్ లో ఉన్న ఫ్లైట్ రికార్డర్ ని యూజ్ చేసుకొని డేటాని అనలైజ్ చేస్తారు. అసలు దాంట్లో ఏం జరుగుతుంది అనేది దాన్ని అంతా రికార్డ్ అవుతుంది. దీంట్లో ఏమేమి రికార్డ్ అవుతుంది అంటే ఫ్లైట్ డేటా అంతా రికార్డ్ అవుతుంది. ఇంకోటి కాక్పిట్ వాయిస్ రికార్డింగ్, కాక్పిట్ లో పైలట్ ఏం మాట్లాడుకున్నాడో అది రికార్డ్ అవుతుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏం మాట్లాడిండో అది రికార్డ్ అవుతుంది, అలర్ట్స్ సౌండ్స్ ఏమైనా వచ్చినాయో అది రికార్డ్ అవుతుంది, ప్లస్ అది ఎంత స్పీడ్లో పోతుంది, ఏ హైట్లో లాటిట్యూడ్లో ఎగురుతుంది, లాంగిట్యూడ్లో ఉంది అనేది ఎవ్రీథింగ్ ఫ్లైట్కి సంబంధించిన డేటా మొత్తం అందులో రికార్డ్ అవుతుంది. అది దాదాపు ఒక 25 hours ఆఫ్ డేటాను రికార్డ్ చేసుకొని పెట్టుకుంటుంది. అది ఎప్పుడైనా ఇది దాని అవసరం ఎప్పుడు పడుతుంది అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లా క్రాష్ అయినప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి, అంటే అది ఎందుకు క్రాష్ అయింది, ఎట్లా క్రాష్ అయింది, వాట్ ఈస్ ద టెక్నికల్ ప్రాబ్లం బిహైండ్ ఇట్ అన్నదని మనం ఈ బ్లాక్ బాక్స్ని ఓపెన్ చేసి దాన్ని కనుక అనలైజ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే అది ఏదైనా అయ్యేటప్పుడు పైలట్స్ ఇద్దరు మాట్లాడుకుంటారు కదా, ప్రతి ఒక్క వాయిస్ రికార్డింగ్ అది రికార్డ్ చేస్తుంది ఫ్లైట్ లేదో. ప్లస్ అది ఒక సెక్యూర్ ప్లేస్లో పెడతారు, వెనక ఫ్లైట్ ఎయిర్ప్లేన్ టేల్లో పెడతారు. అంటే ఇది ఈ పార్ట్లో ఉంటుందండి. ఎందుకంటే ఇది సేఫ్టీ. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదంతా డిస్ట్రాయ్ అయిపోయింది కానీ ఇది ఒక్కటి మిగిలిపోయింది. సో అది ఈజీగా ఉండడానికి, అది ప్రొటెక్ట్ చేయడానికి దాన్ని పెడతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే
అది ఎంత వేడినైనా మొత్తం ఫ్లైట్ అంతా తగలబడిపోయినా కూడా బ్లాక్ బాక్స్కు ఏమీ కాదు. ఎందుకు కాదు అంటే దాన్ని టైటానియం మెటల్ తోటి తయారు చేస్తారు. అది ఎంత హీట్ రెసిస్టెన్స్, వాటర్ రెసిస్టెన్స్, హీట్ రెసిస్టెన్స్, అది ఎంత వేడి, ఎంత మంటలు వచ్చినా, ఎంత జలరేగినా దానికి ఏమి కాదు. దాదాపు 1100-1200 డిగ్రీస్ సెల్సియస్ వేడిని కూడా అది తట్టుకోగలుగుతుంది. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు ఏంటంటే ఫ్లైట్స్ సముద్రంలో కూడా పడిపోయి అక్కడ కూడా పడిపోతాయి. పడిపోయినప్పుడు ఏంటంటే అప్పుడు కూడా ఇదే మేజర్గా మనకు ఉపయోగపడుతుంది అన్నట్టు. సముద్రంలో పడిపోయినప్పుడు, ఫ్లైట్స్ పడిపోయినప్పుడు ఆ సముద్రంలో మరి అది ఎక్కడుందో తెలవాలంటే అది అలర్ట్ మెసేజ్ ఇస్తుంది. ఒక 30 days వరకు సిగ్నలింగ్ ఇస్తా ఉంటుంది అన్నట్టు అది ఎక్కడ ఉంది అనేది. సిగ్నల్ ప్లస్ డెప్త్ దాంట్లో ఇంకోటి ఏంటంటే ఆ రేడార్ సిగ్నల్స్ ని క్యాచ్ చేసుకొని అది ఎక్కడ ఉంది అన్నది మనం బయట వాళ్ళం మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎక్కడ పడ్డది ఏంది అనేది సిగ్నలింగ్ ద్వారా మనం అది ఎక్కడ ఉంది అన్నది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓషన్ లో కూడా అది ఏ ప్లేస్ లో పడ్డా కూడా మనం దాన్ని దొరకబట్టచ్చు. ఇది ఒకటి సంబంధించిన డేటా మొత్తం దొరుకుతుంది, 100% దొరుకుతుంది, దాదాపు 100% దొరుకుతుంది. ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు 2 ఇంజన్లు ఫెయిల్ అయితే ఫ్యూయల్ దగ్గర డిస్టర్బెన్స్ వచ్చి ఉండాలి. ఒక రీజన్, మెయిన్ రీజన్. మనం ఆ వీడియో చూసి దాన్ని అనలైజ్ చేసిన తర్వాత అంటే మేబీ ఏ రీజన్ అన్నా కావచ్చు. అంటే మనం ఇలా టెర్రరిస్ట్ అంటే అది మ్యాక్సిమం అది జరగకపోవచ్చు నాకు తెలిసి. ఈ యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్. ప్లస్ జరిగి ఉంటుందా అంటే ఒక 1% జరిగే ఉండొచ్చు, మనం చెప్పలేము అది. ఎందుకంటే అట్లాంటి ఏదైనా జరిగితే ఇండియా ఊకునేది కాదు. అది ఏ దేశం చేస్తుంది, పక్కన పాకిస్తాన్ చేస్తుంది. గుజరాత్ పాకిస్తాన్ బార్డర్లోనే ఉన్నది, అహ్మదాబాద్ 100 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది వాళ్ళకు అన్న కాన్సెప్ట్ తోటి అందరికి ఐడియా. అంటే అది మోడీ గారు ఇప్పుడు టార్గెట్ కదా, మోడీ గారు రాష్ట్రం కాబట్టి ప్రతి ఒక్కరికి కామన్ గా అటువైపు వెళ్ళిపోతుంది. బేసిక్ డౌట్ వస్తుంది ఇదేమన్నా టెర్రరిస్ట్ అంటే అది ఇంపాసిబుల్. అది అంత డేర్ కూడా వాళ్ళు పాకిస్తాన్ కు అంత డేర్ చేసే పొజిషన్ లో కూడా వాళ్ళు లేరు. ఇప్పటికే మనం బాధపడుతున్నాం, వాళ్ళు వణికిపోతున్నారు. ఈ ఫ్లైట్ ఇట్లా అయినందుకు మనం బాధపడుతున్నాం, వాళ్ళు వణికిపోతుంటారు. ఇది ఎక్కడ మా మీద ఏమైనా చేసినట్టు ఏమైనా కొంచెం డౌట్ వచ్చినా వాళ్ళ మీద మిజైల్స్ పడిపోతే ఇట్లాంటివి ఉన్నది అన్నట్టు. ఓకే, ఇంకా మీరు చూడొచ్చేది ఉంటే కామన్ గా ఇవ్వండి ఇంజన్ ఫెయిల్యూర్ ఒకటి వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఇంజన్, తర్వాత బర్డ్ స్ట్రైక్, తర్వాత పాయిలట్ ఎర్రర్, ఓవర్లోడింగ్ ఆర్ ఇంప్రాపర్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్. ఓవర్లోడింగ్ అన్న ఇంప్రాపర్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అన్న, మెకానికల్ అండ్ సిస్టమ్ ఫెయిల్యూర్, వెదర్ కండిషన్స్, ఫ్యూయల్ ఇష్యూస్ అన్న, లాస్ ఆఫ్ సిచ్యుయేషనల్ అవేర్నెస్, రన్వే ఆర్ టాక్సింగ్ ఎర్రర్స్, సబోటేజ్ ఆర్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫియర్స్. ఇవి ఈ 10 కారణాలలో ఏదో ఒక కారణం అయితే డెఫినెట్ గా అదే ఒక కారణం ఉండొచ్చు. అయితే మనం ఆ వీడియోని చూస్తే అంటే ఈ కారణాలు ఏంటో ఎందుకంటే సడన్ గా ఇంజన్ మాల్ ఫంక్షన్ అయ్యి ఫెయిల్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇన్ ట్విన్ ఇంజన్ ఎర్రర్ కెన్ రిజల్ట్ ఇన్ లాస్ ఆఫ్ ట్రస్ట్. ఏదైనా పక్షుల గుంపు వచ్చేసి 2 ఇంజన్లకు ఒకటేసారి పోతే ఆ ఇంజన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేకుంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్యూయల్ కంటామినేషన్, ఎస్ దిస్ ఈజ్ ద వర్డ్, కల్తీ అన్నాం కదా, కంటామినేషన్ ఆర్ మెకానికల్ డిఫెక్ట్స్. నెక్స్ట్ బర్డ్ స్ట్రైక్ అంటే బర్స్ట్ ఇంటూ ఇంజన్స్, ఇది ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది. నెక్స్ట్ పాయిలట్ ఎర్రర్, ఇంప్రాపర్ రెస్పాన్స్ టు ఇంజన్ ఫెయిల్యూర్. ఇంజన్ ఫెయిల్యూర్కి రెస్పాన్స్ కాలేదు, పాయిలట్ ఏమవుతుంటే ఒకటి చాలా స్ట్రెయిన్ అయిపోతుంటారు. పాయిలట్స్ జనరల్గా ఏమవుతుందంటే ఒక షిఫ్ట్ తర్వాత మళ్ళీ ఇంకో షిఫ్ట్, పాయిలట్లు అందుబాటులో లేకుంటే వాళ్ళనే మళ్ళీ పంపించడు, వాళ్ళకి నిద్ర ఉండకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ప్లస్ వాళ్ళ హోటల్ రూమ్స్ ఏమో దూరం ఉంటాయి, వాళ్ళకు ఇంత టైమే పడుకోవాలని ఉంటుంది. 3 hours పడుకోవాలి, 4 hours పడుకొని మళ్ళీ బ్యాక్ టు వచ్చారు. కానీ వాళ్ళకి ఒక్కొక్కసారి జర్నీ అవుతుంది, ట్రాఫిక్లో జామ్లో ఇరికిపోతారు, హోటల్ దూరం ఉండేసరికి అట్లాంటి ఇబ్బంది వల్ల కూడా వాళ్ళు స్ట్రెయిన్ అయినప్పుడు ఏంటంటే సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు. ఇక్కడ పాయిలట్ ఎర్రర్, ఓవర్ రొటేషన్ ఆర్ స్టాలింగ్ డ్యూరింగ్ క్లైంబ్ కెన్ బి. ఓవర్ రొటేషన్ అంటే అట్లాంటి ఏం జరగలేదు మనకు, ఓవర్ మామూలుగానే తీసుకుంటాం. కానీ ఇక్కడ ఇంకొక జరిగే ఛాన్స్ ఉన్నది ఏంటంటే ఫ్లిప్స్ అండ్ ఫ్లాప్స్ అంటారండి, ఇక్కడ మెన్షన్ చేయలేదు. అయితే మనం ఫ్లైట్కి వచ్చేసి ఫ్లిప్స్ అండ్ ఫ్లాప్స్ అని ఉంటాయి. ఆ ఫ్లిప్స్ అన్నవి మనం ఒక యాంగిల్లో పెట్టాలి, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఒక యాంగిల్లో పెట్టాలి. ఆ 5 degrees యాంగిల్ అని ఇట్లుంటది యాంగిల్లో, అంటే ఏరో దానికి రెక్కల వెనుక భాగంలో ఇట్లా ఉంటాయి, బెండ్ అవుతూ ఉంటాయి. అవి దాన్ని ఏం చేయాలంటే అవి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండింగ్ అయ్యేటప్పుడు అవి యూజ్ చేస్తారు. అక్కడ ఒక మేజర్ ప్రాబ్లం ఉంటుంది. అది ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పాయిలట్ ఏం చేస్తారంటే
ఇప్పుడు మనం చూస్తుంటాం కదా సినిమాలలో చూస్తుంటే ఇట్లాంటి కమాన్ లిఫ్ట్ అనగానే ఇట్లా అంటారు, ఇట్లా ఫ్లైట్ ఎగురుతుంది. అట్లా ఎగిరే టైంలో కొన్ని ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కో పైలట్కి చెప్తుంటాడు. అదే ఒక బటన్ ఒకటి చెయ్యబోయి మిస్టేక్లో ఇంకోటి కూడా ఈ ఫ్లిప్స్ ఆన్ చేసుడో ఆఫ్ చేసుడో ఇట్లాంటివి జరిగినాయి ఏమో అని ఒక డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే పైలట్లు కూడా ఎక్స్పీరియన్స్ ఒకతను దాదాపు 8,000 hours. అది సడన్ గా జరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక కార్ డ్రైవ్ చేస్తుంటాం, కొత్త వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించేటప్పుడు ఎప్పుడైనా ఒక్కొక్కసారి సడన్ గా ఏమవుతుంది, బ్రేక్ కొట్టబోయి ఎక్సలేటర్ మీద తొక్కినప్పుడు ఏమైతే ఎదురుగా యాక్సిడెంట్ అవుతుంది. సేమ్ అవే కాకపోతే అక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో ఇక్కడ కూడా యాక్సిడెంట్స్ అట్లనే జరుగుతాయి. ఒక్కొక్కసారి నిద్రలో ఏం చేస్తారంటే బ్రేక్ కొట్టబోయి సడన్ గా ఎక్సలేటర్ తొక్కుతారు, యాక్సిడెంట్ అయితే. ఇలాంటి సమయంలో అట్లాంటిది ఏమైనా ఎర్రర్స్ కావచ్చా? అది కంప్లీట్లీ పైలట్ ఎర్రర్ అన్నట్టు. అది అట్లాంటి ఎర్రర్స్ ఏమైనా అయ్యేదంటే అది పైలట్ ఎర్రర్. ఓకే. ఓవర్లోడింగ్ ఆర్ ఇంప్రాపర్ వెయిట్. ఇప్పుడు కకృతి పడి మనం ఏంటంటే లోడింగ్ అన్నది ఫ్లైట్లు ఎట్లా వేయాలంటే ప్రాపర్గా సిస్టమేటిక్గా బ్యాలెన్సింగ్ ఉండేటట్టు లోడింగ్ చేయాలి. అట్లా కాకుండా ఓవర్లోడింగ్, ఒక్కొక్కసారి ఎక్సెస్ లోడింగ్ కూడా చేస్తారు. అది ఓవర్లోడింగ్ అయినప్పుడు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చాలా కష్టమవుతుంది. ఒక్కొక్కసారి ఫ్లైట్ ఎగరదు, అంత లోడ్ ఎక్కువ ఏది ఉంటే. దానికి ఎంత లోడ్ కావాలో అంత లోడే. ఈ ఫ్లైట్ వచ్చేసి డ్రీమ్ లైనర్ బోయింగ్ 787 అనుకోండి. ఇది దానికి కెపాసిటీ ఎక్కువనే, దాని పెర్ఫార్మెన్స్ ఎక్కువనే. ఆ బోయింగ్ కంపెనీకి తిరిగే లేదు. అసలు కంపెనీస్లలో 2 కంపెనీసే ఉంటాయి ఈ ప్యాసింజర్ ఫ్లైట్స్లలో. ఈ డొమెస్టిక్ ఫ్లైట్స్లలో ఎయిర్ బస్, బోయింగ్, దే ఆర్ ద టాప్ కంపెనీస్. వాటికి తిరిగే ఉండదు. బోయింగ్ వచ్చేసి యుఎస్ వాళ్ళది, ఇది మన ఎయిర్ బస్ వచ్చేసి ఫ్రాన్స్, ఇటు రష్యా వాళ్ళ. ఈ కంపెనీ ఈ ఫ్రాన్స్ బేస్డ్ అనుకోండి, మా థాలెస్ కూడా ఫ్రాన్స్ బేస్డే. ఈ కాక్పిట్స్ ఇవన్నీ మేము డిజైన్ చేస్తాం, వాళ్ళు ఫ్లైట్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. వాళ్ళు ఫ్లైట్ ఎయిర్ బస్ అయినా బోయింగ్ అయినా ఈ రెండింటికి కూడా ఆ కాక్పిట్ డిజైన్ సాఫ్ట్వేర్ అంతా మా కంపెనీ చేసేది. సో ఇది ఒక కారణం. ఓవర్ లోడింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి మెకానికల్ సిస్టమ్ ఇష్యూస్ విత్ ద ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్. ఇది మెకానికల్ ఆర్ సిస్టమ్ ఫెయిల్యూరే కావచ్చు, ల్యాండింగ్ గేర్ ఇవన్నీ మనం చూస్తుండవు. ఇప్పుడు మీకు నెక్స్ట్ అది మన వీడియో చూసేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా నా అనాలిసిస్ అనేది చెప్తా. వెదర్ కండిషన్ అంటే దాదాపు వెదర్ కండిషన్స్ కూడా ఒక కారణాలు కావచ్చు. ఇప్పుడు ఏమైతుందంటే మనం వెదర్ చూసేది ఉంటే నార్మల్ వెదర్ అందరు అంటున్నారు, కానీ అది డెజర్ట్ కి దగ్గర ఉన్న ప్రదేశం. అక్కడ లో ప్రెషర్ ఉండే అవకాశం ఉంటుంది. లో ప్రెషర్లో కొంచెం ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడం కొంచెం కష్టం ఉంటుంది. ఆ మనకేమంటారు వెదర్ అనగానే వెదర్ వర్షం పడితేనా మంచు పడుతుందా అన్నదే మనం చూస్తాం. అట్లా కాదు, కొంచెం లో ప్రెషర్ ఉన్నా కూడా ఎఫెక్ట్ వస్తుంది. సడన్ విండ్ చేంజెస్ దట్ కాజ్ లాస్ ఆఫ్ లిఫ్ట్ చేయడానికి ఇదైతుంది. ఇక్కడ మేజర్ ఏంటంటే లిఫ్ట్ కాలేదు, ఫ్లైన్ అన్నది లిఫ్ట్ కాలేదు, అక్కడ ఇష్యూ వచ్చింది. ఇంకోటి ఫ్యూయల్ ఇష్యూ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. రాంగ్ ఫ్యూయల్ టైప్ ఆర్ ఫ్యూయల్ స్టార్వేషన్ ఆర్ పంప్ ఫెయిల్యూర్ కెన్ కాజ్ బోత్ ఇంజన్స్ షట్ డౌన్. లాస్ ఆఫ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటే అక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ ఇన్ లో విజిబిలిటీ బాగానే ఉంది, ఇది అంత ప్రాబ్లం ఏం కావచ్చు. డిసోరియంటెడ్ ఓవర్ కాన్ఫిడెన్సే కావచ్చు, పైలట్ ఓవర్ కాన్ఫిడెన్సే కావచ్చు, కనిపించకపోవడం, అట్లాంటి కారణాలని చెప్తుండ్రు. మిస్ఇంటరప్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఆల్టిట్యూడ్ అవి చూపెట్టే దగ్గర మరి ఏమైనా ఫెయిల్యూర్ అయిందా అని చెప్పి కూడా చెప్తుండ్రు. Good runway or taxiing error. Incorrect runway used for takeoff or obstacle remaining on runway. Tire burst. ఇది కూడా కాలేదు మనకు, ఎందుకంటే మనకు ఫ్లైట్ అయితే వెళ్ళిపోయింది కాబట్టి. ఇంకో సాబర్టేజ్ ఆర్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫేస్ అంటారు. అంటే ఇక్కడ వాళ్ళ అటాక్స్ ఏమైనా కావచ్చు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు టెర్రరిస్ట్ అటాక్, సైబర్ అటాక్ ఏమైనా, లేకుంటే యాక్సిడెంటల్ కొలిజన్ విత్ గ్రౌండ్ వెహికల్స్ ఆర్ డ్రోన్స్ అన్న ఇట్లాంటివి ఏమైనా అయినాయా అంటే ఏదన్నా ఫారెన్ ఆబ్జెక్ట్స్ కూడా, ఇంకా దీని మీద రాసలేదు కానీ ఫారెన్ ఆబ్జెక్ట్స్ ఏమైనా తగిలినా కూడా మనకు ఏర్పడదు, కానీ దానివల్ల కూడా డ్యామేజ్ అవుతుంటాయి. ఇప్పుడు ఇది ఎంత క్లారిటీ రావాలంటే బ్లాక్ బ్లాక్స్ ఓపెన్ అయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసి మనం చెప్పినా కూడా మన అనాలిసిస్ మనకు ఉన్నది. ఇప్పుడు దాన్ని ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి, మీరు ఈ వీడియో చూడొచ్చు. మంచిగా అబ్జర్వ్ చేసేది ఉంటే
ఈ వీడియోలో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, అంటే మంచి కండిషన్నే ఉంది. ఇది మనం చూస్తే అది టేక్ ఆఫ్ కూడా అవుతుంది. టేక్ ఆఫ్ అయింది, లిఫ్ట్ అయింది. లిఫ్ట్ అయిన తర్వాత కొంచెం ముందుకు పోయిన తర్వాత అది ఇంకా పైకి ఎగరలేకపోయింది. ఇక్కడ ఏమైతుంది అంటే వింగ్స్ ఇక్కడ ఉన్నాయి చూసిందా, ఈ వింగ్స్ ఉన్నాయి చూసిందా, ఈ వింగ్స్ కొంచెం ఇట్లా బెండ్ అవుతాయి అన్నట్టు ఎగరేటప్పుడు అది కరెక్ట్ అయితలేదు అనేది ఒకటి అనిపిస్తుంది నా అబ్జర్వేషన్ ప్రకారం. మేబీ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు. మళ్ళీ ఎంబడే డౌన్ అయిపోతుంది చూసిందా. పైన ఏమో హెడ్ ఇట్లుంది, పైకి ఉంది, టేల్ ఏమో ఇట్లా కిందికే ఉంది, ఇట్లనే వచ్చేస్తుంది. అంటే అక్కడ లిఫ్ట్ చేయడానికి పైలట్ సర్వ ప్రయత్నాలు చేసి ఉంటాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు ఆ వీడియోలో, అంటే ఈ వీడియో ఇలా క్లియర్ వస్తలేదు, కాకపోతే సిస్టమ్స్లో నేను క్లియర్గా ఈ వీడియో చూసిన, ఎక్కడ కూడా పక్షులు ఇట్లా గుంపుగా అడ్డొచ్చినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు. దాంట్లో బర్డ్ అటాక్ అనేది పెద్ద అనిపిస్తలేదు, దానివల్ల లేదు అన్నది అయితే నాకు అభిప్రాయం. కొన్ని చూడొచ్చు, కొన్ని వీడియోని చూసి కొన్ని ఈ సిస్టమ్స్ మీద ఆలోచన ఐడియా ఉంది కాబట్టి, దీని మీద అవేర్నెస్ ఉంది కాబట్టి మనం కొద్దిగా అనాలిసిస్ చేయగలుగుతాం. ఇక్కడ మనకు బయట వాళ్ళు తీసిన వీడియో కూడా ఒకటి మనకు కనిపిస్తుంది, అంటే అక్కడ ఫ్లైట్ వెళ్ళేటప్పుడు డైరెక్ట్ గా కూడా అక్కడ తీసిన వీడియో అది చూడండి, అయిపోతుంది అక్కడనే ఏదో అయింది ప్రాబ్లం. అంటే ఫ్లైట్ ఇట్లా అవుతుంది అని కమాండ్ ఇచ్చేసిండు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు. ఇప్పుడు ఫ్లైట్ ఇట్లా పైకి ఇట్లా లేచింది అంటే దాన్ని పైకి లేపడానికి ప్రయత్నం చేస్తుండు, కానీ ఇటు డౌనే ఉంది చూడండి, ఇంకా బ్యాక్ సైడ్ డౌన్ ఉండి అది కిందికి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అంటే ఇంకోటి ఏంటంటే ఫ్లైట్ ఇట్లా టేక్ ఆఫ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే దాని వీల్స్ అన్ని ఇట్లా క్లోజ్ అయిపోతూ ఉండాలి. అక్కడ ఆ ఫంక్షనాలిటీ మనకు పనిచేయట్లేదు. అది కూడా ఒక అంటే ఆల్రెడీ మెకానికల్ ఇష్యూస్, ఎలక్ట్రికల్ ఇష్యూస్ అక్కడ ఫెయిల్యూర్ అయిందంటే సిస్టమ్ ఆల్రెడీ ఫెయిల్యూర్ అయినట్టే ఉంది. ప్లస్ ఇంకోటి ఫ్లైట్ లో కూడా ఎవరో వీడియో పెట్టింది ఆల్రెడీ, ఏమి ఇన్సైడ్ ఇవన్నీ పనిచేయట్లేదు. అంటే ఒక్కొక్క ఫెయిల్యూర్ అయినప్పుడు మన ఇంట్లో కూడా చూస్తాం కదండి, షార్ట్ సర్క్యూట్ ఒక్కొక్కటి పోతాయి. కొందరికి వాళ్ళు అది ఐడెంటిఫై చేయలేకపోయింటారు. ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం కూడా, మెయింటెనెన్స్ వాళ్ళు అంటే నెగ్లిజెన్సీ, డ్యూ టు ద నెగ్లిజెన్సీ ఇంతమంది ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతుంది. వాళ్ళు ఫ్లైట్ ని ప్రాపర్ గా టెస్ట్ చేయాలి బిఫోర్ ఇట్ గోయింగ్ టు ఫ్లై, బిఫోర్ ఇట్ గోయింగ్ టు టేక్ ఆఫ్. ఎన్నో ప్రోటోకాల్స్ ఉంటాయి, ఎన్నో చెక్ లిస్ట్ ఉంటాయి. ఆ చెక్ లిస్ట్ ప్రకారం ప్రతి ఒక్కటి ప్రాపర్ గా చేయాలి. అలా చేసినాక కూడా ఇట్లా అయిందంటే ఆ మెయింటెనెన్స్ అవన్నీ ఫ్యూయల్ ఎవ్రీథింగ్ విల్ బి చెక్డ్. అన్ని ఇక్కడ ఏదైనా ఎర్రర్ ఉన్నా కూడా దాంట్లో మానిటర్లో పైలట్ కి తెలిసిపోతుంది, అక్కడ సిగ్నలింగ్ ఇస్తుంది. అంటే అక్కడ పైలట్ చూసుకోలేదా, లేకుంటే ఇక్కడ మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకోలేదా, క్లియరెన్స్ ఇచ్చే వాళ్ళు నార్మల్ గానే క్లియరెన్స్ ఇచ్చిండ్రా, అది ఏంది అన్నది మనం ఎవరితో కలిసి తప్పిదం జరిగింది, ఇట్లాంటి డిజాస్టర్స్ జరగవు. సో కంప్లీట్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ అనేది ఓపెన్ కావాలి, ఒక క్లారిటీ వస్తుంది. సో ఫ్రెండ్స్, కంప్లీట్ గా నిన్న నుంచి కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం, ఇదంతా దాదాపు ప్రపంచం అంతా కూడా విషాదంలో మునిగిపోయిన సిచ్యువేషన్స్. ఎందుకంటే 265 మంది ఒకేసారి ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన. దాదాపు కొన్ని క్షణాలు టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లో ఫ్లైట్ అనేది కంప్లీట్ గా కూడా కుప్పకూలిపోయింది. దాంట్లో చాలా మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు, కుటుంబాలకు ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానిపైన కొంత ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో దాంతో పాటుగా మనకు ఒకసారి బ్లాక్ బాక్స్ అనేది ఓపెన్ అయిన తర్వాత దానిలో ఉన్నటువంటి వాస్తవాలను కూడా మరొకసారి మరో వీడియోగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే నేను చూసినండి KMR న్యూస్.